కలియుగంలో దేవుడు వినే ఒక్క ప్రార్థన ఇదే. కలియుగం. మనుషులు చాలా తెలివైన వాళ్ళమయ్యాం, కానీ అంతకంటే ఎక్కువగా అలసిపోయాం. బయట నవ్వుతున్నాం, లోపల మాత్రం తెలియని భారం. డబ్బు ఉంది, కానీ శాంతి లేదు. సంబంధాలున్నాయి, కానీ నమ్మకం లేదు. దేవాలయాలున్నాయి, కానీ సమయం లేదు. ఇలాంటి కలియుగంలో దేవుడు నిజంగా ఏ ప్రార్థన వింటాడు? ఏ పూజ చేస్తే ఆయన కరిగిపోతాడు? చాలామంది అనుకుంటారు, ₹1000 దానం చేస్తే, లేదా పెద్ద వ్రతం చేస్తే, లేదా రోజు గంటల తరబడి పూజ చేస్తే దేవుడు వినేస్తాడని. కానీ నిజం అది కాదు. కలియుగంలో దేవుడు అడుగుతున్నది పెద్ద పూజ కాదు, గట్టిగా చెప్పే మంత్రం కాదు, నిజమైన హృదయం. మనస్ఫూర్తిగా, ఏ మోసం లేకుండా, ఏది చూపించుకోవడం లేకుండా, ఏ లెక్కలు లేకుండా ఒక్క మాట: ప్రభు, నాకు తెలియదు, నాకు శక్తి లేదు, నన్ను నీవే నడిపించు. ఇదే కలియుగంలో దేవుడు వినే ప్రార్థన. ఎందుకంటే కలియుగంలో మనిషి బయట చాలా బలంగా కనిపించిన లోపల మాత్రం చాలా బలహీనుడు. మన మనసు ఎటు నిలబడదు. ఒక్క సమస్య వస్తే నిద్రపోతుంది, శాంతి పోతుంది, నమ్మకం పోతుంది. అలాంటి సమయంలో దేవుడు మన దగ్గర నుంచి కోరేది ఒక్కటే: అహంకారం లేని శరణాగతి. శాస్త్రాలు కూడా ఇవే చెబుతున్నాయి. కలియుగంలో యజ్ఞాలు కష్టం, తపస్సు కష్టం, కఠిన వ్రతాలు కష్టం, కానీ నామస్మరణ మంత్రం అందరికీ సాధ్యం. పని చేస్తూ, నడుస్తూ, కన్నీళ్లతో లేదా నిశ్శబ్దంగా రామ, కృష్ణ, శివ, అమ్మ, ఏ పేరు అయినా సరే భావం ఉంటే చాలు. దేవుడు మన మాటలు కాదు, మన కన్నీళ్లు చూస్తాడు. ఎన్ని తప్పులు చేశామన్నది కాదు, మళ్ళీ మారాలనుకుంటున్నామా లేదా అన్నదే ముఖ్యం. నిజంగా పిలిచిన ఒక్క క్షణం 1000 పూజల కంటే శక్తివంతమైనది. అందుకే గుర్తుంచుకోండి, దేవుణ్ణి చేరడానికి దేవాలయం అవసరం లేదు, ఖరీదైన పూజ అవసరం లేదు, పెద్ద పెద్ద మాటలు అవసరం లేదు. విరిగిన మనసుతో నిజంగా పిలిస్తే చాలు. అప్పుడే కలియుగంలో కూడా దేవుడు వెంటనే వినిపిస్తాడు. భగవంతుడు దూరంగా లేడు. మన అహంకారం తగ్గిన రోజు ఆయన మన పక్కనే ఉంటాడు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.